మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అని పలికెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తము సాధ్యము అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించును అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ధనిక యువకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏమి చేయాలన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. 10 ఆజ్ఞలను పాటించు అంటున్నాడు. నేను 10 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చేయాలన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. నీవు పరిపూర్ణుడు కావాలంటే నీకున్న సంపదలను పేదలకు దానం చేయి, అప్పుడు పరలోక రాజ్యములు నీకు సంపదలు చేకూర్చబడతాయి. అప్పుడు వచ్చి నన్ను అనుసరింపుము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ ధనిక యువకుడు ప్రభు యొక్క మాటలు విని బాధతో వెళ్లిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధనిక యువకునికి పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఆశ ఉంది, కానీ పరలోక రాజ్యం కొరకు తన యొక్క సంపదలను త్యాగం చేయలేకపోతున్నాడు. ఈ లోకములో మనకున్న సంపదలు దేవుని దరి చేరటానికి దోహదపడాలి. దేవుని దరి చేరటానికి మనకున్న ధనము సహాయపడకపోతే మనకున్న ధనము వృధా. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించట కంటే ఒంటె సూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అని తెలియజేస్తున్నాడు. అంటే ధనవంతునికి అంత కష్టమని తెలియజేస్తున్నాడు. ధనము బాగా సంపాదించిన వాడు తాను ఇండిపెండెంట్ గా బతకాలను కోరుకుంటాడు, దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడడు. కానీ దేవుడు మనకు ధనాన్ని దయచేసింది దేవుని మీద ఆధారపడి జీవించడానికే గాని ధనాన్ని ఆరాధించడానికి కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, నేటి సువార్తలో ధనవంతుడు దేవుని మీద ఆధారపడకపోతే దైవరాజ్యాన్ని కోల్పోతాడు అని ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, మేము నీ దరి చేరటానికి ధనాన్ని ఒక సాధనముగా వినియోగించుకునే గొప్ప దైవజ్ఞానాన్ని ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.